హర్షరా అన్నావు దానికి దమ్ముంటే వచ్చి మాట్లాడు. నేను ఎందుకు చెప్పాలి నీకు? నేను ఏడైనా తిరుగుతున్నా అన్ని నీకు చెప్పి లొకేషన్ పంపించుకుంటా తిరగాల నీ దగ్గర. ఆడపిల్ల ఒక్క నిమిషం వింటావా? ఆడపిల్ల ఇంటికి ఎవ్వరు మేల్ కాప్స్ రారు, గుర్తుపెట్టుకో. నంబర్ ఏమని అడిగిండు నేను? మనోళ్ళు కాబట్టే నేను గమ్మునున్నా, అన్నిటికీ గమ్మున ఉంటున్నా కూడా. ఎంతో మంది అంటారు దివ్య ఒకటి ఏం చెప్తాను, ఓతే ఓ నాకు సంబంధం లేదు. అంత షార్ట్ అయిన తర్వాత ఎవరు ఏ దారిలో పోతారు, ప్రతి ఒక్కళ్ళు వీడియోలో మాట్లాడాలా, వెళ్ళిపోవాలా. కానీ ఆ టీషర్ట్ చింపిండు, ఎందుకు వచ్చిండు ఆడికి ఆ రోజు? నేను అడిగిన దానికి ఒకటే దానికి ఇస్తారు, ఎందుకు వచ్చిండు అన్న. మీకోసమే సార్, వీళ్ళ కోసం వచ్చినోడు ఆడ టీషర్ట్ చింపి కొట్టిరు, దాన్ని కొన్ని లక్షల మంది చూసిరు. వాళ్ళ ఇంట్లో ఎవరు సమాధానం చెప్పాలి, నువ్వు చెప్తావా? సరే ఇంకో వదిలేసేది అంతా కాదు, ఇప్పుడు ఈమె వెళ్ళిపోతా అంటుంది. నిన్ను కూడా ఆపడు. వచ్చినప్పుడు రావాలా చెప్పాలా అని చెప్పి అడ్జస్ట్ మాట్లాడినా. ఇప్పుడు వీడియో ఎందుకు పెడుతున్నా? వీడియోలోకి నేను చెయ్యను వీడియో ఆపేసి కెమెరా ఎందుకు పెట్టినావు? అవును ఇప్పుడు వస్తున్నావు అంత మాట్లాడు బాగు. మరి ఏం మాట్లాడుతున్నా? నేను వచ్చినాక మాట్లాడుకుంటా, ఆపేసి. నేను కెమెరా లేకుండానే మాట్లాడతా, కెమెరా ఉండి మాట్లాడాలని రూలా? నేను నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదు, అందుకే నీకు చెప్తున్నా. అర్థమైందా? అదే కరెక్ట్ కాదు అంటే ఏడా కరెక్ట్ కాదన్నా, నాకు అర్థం కాదు. నేను ఫోన్ చేస్తా, అంతా మాట్లాడతాను. చూస్తా ఏం చూస్తా అంచనము మంచిగా మాట్లాడు. మీరు ఒకటి ఇప్పుడు అందరికి ఇప్పుడు నేనే కలిసాను వచ్చింది వీడియో పెట్టుకుంది, వీడియో పెట్టారు. ఇప్పుడు నేను పిచ్చిదానా? దివ్య మనం ఏం చేసినా వీడియో పెట్టాలి. కొత్తగా పెద్దగా మాట్లాడాలా? ఏం కొత్తగా మాట్లాడినా నాకు అయ్యిన దాని గురించి మాట్లాడినా నేను. నువ్వు ఏం మాట్లాడినా అది చెప్పలేదు. నేను కొట్టిండే నన్ను కొట్టిండే ఆయన ఇంటికాడికి వచ్చి నేను ఏమన్నా నొల్లి చేస్తా ఆయన ఊకుంటాడు అన్న. ఊకోడు కదా. ఎన్నిసార్లు మీరు ఇంట్లో కప్పు తీసుకొని ఏమన్నా అన్నాడా మిమ్మల్ని? చెప్పిండ ఏం చెప్తున్నా అయ్యింది కరెక్ట్ నీకు చెప్తే అర్థమైంది కదా. నేను మాట్లాడతానా కరెక్టే, అది నాది. అవును నేను మాట్లాడతా. మీరు ఎవరు మాట్లాడకూడదు. కెమెరా ఎందుకు పెట్టావు? బంద్ చేసి కెమెరా ముందే ఎవరినావు కదా అంటే కెమెరా మాట్లాడాలి రూల్ ఉందా అన్న? రూల్ లేకుండా నువ్వు కెమెరా ముందే మాట్లాడినావు కదా. ముందే హర్షరా అన్నావు. దానికి దమ్ముంటే వచ్చి మాట్లాడు. దమ్ము అవసరం లేదు, అర్థమైందా? మంచిగా మాట్లాడు. దమ్ముకి నీతో దమ్ము కూడా అవసరం లేదు, మాట్లాడు. మరి ఆగు. మరి మంచిగా ఉన్నప్పుడేమో అందరు ఒకటి, మంచిగా లేనప్పుడేమో అందరు వేరే. అట్లా ఇవ్వలేడు, అర్థమైందా? చూసి అట్లా మాట్లాడుతున్నావు నువ్వు. పెట్టినావు కదా వీడియో. ఇట్రా నువ్వు వెళ్ళిపో, ఏడనే వేసుకుని లైఫ్ నీ ఇష్టం. నువ్వు నేను ఇంట్లో నువ్వు ఒర్రుకున్నావు, ఇంట్లో ఒర్రుకోవాలి, ఇక్కడ ఒర్రొద్దు.
లేదా నువ్వు నేను ఎవరి కోసం వచ్చినా ఎవరి కోసం వచ్చినా సరే, సరే. సరే హర్ష నాది తప్పు సరే అయ్యింది మాది అయ్యిందేదో అయిపోయింది అని ఎవడో కొడితే ఎవరినో కొడితే నాదేంది రెస్పాన్సిబిలిటీ పోలీసులు నా ఇంటికి వచ్చిర్రు నేను మాట్లాడతా. మీ ఇంటికి వచ్చారు నాకు ఫోన్ చేయి నాకు ఫోన్ చేయి పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు నేను మాట్లాడతా హర్ష ఒక ఆడపిల్ల ఇంటికి పోలీసు వాళ్ళు వస్తే ఎంత అది ఉంటుంది తెలుసా నువ్వేమన్నా తప్పు చేసినావా? నువ్వేమన్నా తప్పు తప్పు చేసినావా? చేసినా అని కాదు వచ్చిన వాళ్ళు హర్ష నువ్వు వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళు డ్రెస్ లో వచ్చిర్రా రాలేరు రాలే కదా వాళ్ళు వచ్చిన వాళ్ళు పోలీసు వాళ్ళేనా అదే పోలీసు పోలీసు వాళ్ళేనా నువ్వు వాళ్ళ ఐడి కార్డు చూసినావా వాళ్ళ ఐడి కార్డు చూసినావా వాళ్ళని ఎదిరించి మాట్లాడదా హర్ష నేను అవును నువ్వు ఏ తప్పు చేయనప్పుడు గట్టిగా మాట్లాడాలి ఎందుకు వచ్చిర్రు అని ఏమని అడిగిరు ఏమని అడిగిరు ఎందుకు వచ్చిర్రు అని అంటే ఎవరినో ఏమో కొట్టిరంట నేను కొట్టినా నేను కొట్టించిన నువ్వు కొట్టిపోయలే నువ్వేమనాలా ఇదే మాట ఆడ మాట్లాడాలి నేను అన్నా నాకు తెలియదు సార్ అసలు మీరు ఎవరికి కొట్టియలేదు అసలు వాళ్ళు ఎవరు కూడా తెలియదు అసలు నంబర్ ఏమన్నా ఇచ్చిరా ఏమి ఇవ్వలేదు ఏమి అని ఎందుకు ఇయ్యారు మరి అదే నేను వచ్చి మాట్లాడమన్నాను హర్ష మాట్లాడు మా ఇంట్లో ఇంకొక నీళ్ళు తీసుకురా పో నువ్వు ఒర్రొద్దు నేను ఒర్రుతా హర్ష ఒర్రుతా ఒర్రకుండా మాట్లాడాలా నేను వాళ్ళతో గొడవ చేసింది ఎందుకు నాకు పర్సనల్ గా వాళ్ళతో ఏమైనా గొడవ ఉందా వాళ్ళు ఎవరో నాకు తెలుసా నాకు వాళ్ళు ఎవరో పర్సనల్ గా లొల్లి ఎవరితో లేదు నీకు వాళ్ళతో పర్సనల్ గా అంటే మా వల్లనే అయ్యింది సరే నేను ఒప్పుకుంటా మా వల్ల అయ్యిందని నేను దానికి సారీ చెప్తున్నా నా వల్లనే అయ్యింది నువ్వు సారీ చెప్తున్నావు ఓకే అలా లోక్షిత్ గాంధీ బట్టలు నింపిరు ఇంత లక్ష ఆగు ఇన్ని లక్షల మంది బట్టలు చింపిరంటే నా వల్ల చింపిరా చెప్పు ఎవరి మీదకి పోయిరు అయిపోయిన తర్వాత చెప్పు నాకు ఏం మొర్రాలా అంటే నీదేమి ఇప్పుడు ఎట్లా చేస్తావు నువ్వు మంచి అని నేనే చెడ్డ ప్రతి దాంట్లో నేనే చెడ్డ ప్రతి దాంట్లో అవసరం లేదు నిన్ను చెడ్డదాన్ని చేసే అవసరమే లేదు అయిపోయిందా నేను మాట్లాడుతూ ఇప్పుడు చెప్పేది ఉండాలి ఆ మాత్రం చెప్పని ఇంకా రాదా నీకు నీళ్ళాడుందా కొంచెం దూరంలోనే ఉంది కదా నేను ఎందుకు చెప్పాలి నీకు నేను ఏడైనా తిరుగుతున్నా అన్ని నీకు చెప్పి లొకేషన్ పంపించుకుంటా తిరగాల నీ దగ్గర నేను నీకోసం రాలే నేను మావని కొట్టి రాడా నేను మావన్ కోసం కొట్టినప్పుడు మీ ఓన్ కోసం వచ్చినప్పుడు వాడిని ఎవరిని ఎందుకు పిలిచావు ఎవరిని వాడిని ఆడే కదా కొట్టిండు వాడే కదా కొట్టింది కరెక్ట్ ఇప్పుడు వాడికి దెబ్బలు తాకినాయంట వాడు ఏం చెప్తున్నాడు మీరే కొట్టించినట్టుండు నేను చూసుకుంటా నా ప్రాబ్లం నేను చూసుకుంటా ఎవడొచ్చి నా నంబరి అలు ఇంగో అలు పోలీసు వాళ్ళు అంటే నాకు తెలుసా అంటే మీరు వచ్చి అర్షణ ఏ పోలీసు వాళ్ళు వచ్చినా భయపడావా చెప్పు ఎవరు వచ్చినా భయపడా అయిపోయిందా పోలీసు యూనిఫామ్ లో వచ్చిర్రా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నా ఐడి కార్డు చూపించిరా వాళ్ళు పోలీసు వాళ్ళు నువ్వు ఎట్లా ప్రూవ్ నేను కలెక్టర్ ని నమ్ము మళ్ళా నేను కలెక్టర్ అది నమ్మవు కదా ఆడ కూడా ఫస్ట్ ఏమో తెలుసా మా ఇంటికి వచ్చారు మీరు ఎవరు సరే నేను డిపార్ట్మెంట్ అని చెప్పినప్పుడు ఒకసారి ఐడి చూపియండి ఎందుకంటే ఒక ఆడపిల్ల ఇంటికి వచ్చిర్రు కదా వాళ్ళు ఏమన్నా పేపర్ తీసుకొని వచ్చిర్రా ఒక నిమిషం ఆడపిల్ల ఇంటికి వచ్చిర్రు నీ అంతా నాలెడ్జ్ పెట్టి నీలాగా ఇంత ఆలోచించి నేను వాళ్ళతో ఎట్లా మాట్లాడతాను వాళ్ళు వచ్చిన వాళ్ళు కానిస్టేబుల్ కాదా వాళ్ళు పోలీసా కాదా తెలియంది నువ్వు ఎందుకు వరుతున్నావు కానిస్టేబుల్ అయినా ఎవరైనా హర్ష నేను వచ్చిన అంత గలీజ్గా పోయి వాళ్ళ దగ్గరికి వచ్చి ఇట్లా అన్ని చెప్తుంటే నేను ఎట్లా అడుగుతాను తప్పు చేయలే కదా అట్లీస్ట్ పోలీస్ వెహికల్ వచ్చిర్రా పోలీస్ వెహికల్ ఎందుకు వస్తారు హర్ష పోలీసు వాళ్ళు దేంట్లో వస్తారు పోలీస్ వెహికల్ హర్ష పేరు చెప్పిన కంప్లైంట్ ఇచ్చిన నంబర్ సరే ఇంకో వదిలేసేది అంతా కాదు ఇప్పుడు ఈమె వెళ్ళిపోతా అంటుంది నిన్ను కూడా ఆపడు మాట్లాడి దివ్య నన్ను ఎవరెవరైనా పోతా అంటేనేమో అది చేస్తావు నేను ఒక్కదాన్ని పోతా అంటే ఎవరు ఆపరంటున్నావు ఎందుకు ఆపుతావు నీకేం అవసరం లేదు ఆపే అవసరం అయిపోయిందా మొత్తం మాట్లాడి నేను ఆపా ఎందుకంటే నీ ఇష్టం అది నువ్వు ఇడు ఉంటావా మాతో కలిసి ఉంటావా నువ్వు కూడా ఎన్నో చేసినావు అన్నిటికీ గమ్మున్నాం ఏ రోజు నువ్వు వెళ్ళిపో అదే నేను ఏ రోజు మాట్లాడలే ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతా అంటున్నావు సరే ఎందుకు వెళ్ళిపోతున్నావు అని నా మీద నూకినావు మొత్తం ఏంది నువ్వు ఇట్లా చేసినావు మా ఇంటికాడికి వచ్చి కొట్లా ఓకే ఇప్పుడు లోక్షిత్ గాంధీ టీషర్ట్ చింపిండు ఎందుకు వచ్చిండు ఆడికి ఆ రోజు నేను అడిగిన దానికి ఒకటే దానికి ఎస్ఆర్ ఎందుకు వచ్చిండు అన్న మీకోసమే సార్ వీళ్ళ కోసం వచ్చినోడు ఆడ టీషర్ట్ చింపి కొట్టిరు దాన్ని కొన్ని లక్షల మంది చూసిరు వాళ్ళ ఇంట్లో ఎవరు సమాధానం చెప్పాలి నువ్వు చెప్తావా చెప్తావా వాళ్ళ అమ్మతో మాట్లాడు వాళ్ళ మమ్మీ రాత్రి నాకు ఫోన్ చేసింది
అట్లా ఇన్ని లక్షల మంది చూసి మీరు నాకు చెప్పకుండా సార్ ఆగండి సార్, మీరు ఒక నిమిషం ఆగండి. నన్నే అది చేసిరా, నాతోనే మాట్లాడిరా, వాళ్ళు వచ్చి మా మీద నొల్లి చేసిరా. ఇది లేకుండా ఎందుకు మాట్లాడుతున్నా? వాళ్ళు ఇంకున్నారు, నువ్వు నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. పెద్ద పెద్ద హర్ష నేను మా ఇంటికి వచ్చిర్రు పోలీసు వాళ్ళు. నీ ఇంటికి రాలే, ఈ ఇంటికి పోలే, వీని ఇంటికి పోలే. నా పోలీసు 3 క్వశ్చన్లు అడుగుతున్నా, 3 క్వశ్చన్లకు ఆన్సర్ ఇస్తలేవు నువ్వు. ఒకటి, వాళ్ళు పోలీస్ వెహికల్ రాలే. నెక్స్ట్, వాళ్ళు యూనిఫామ్ లో రాలే అంటే వాళ్ళు యూనిఫామ్ లో రాలే అంటే వాళ్ళు ఆన్ డ్యూటీ రాలే. ఫస్ట్ థింగ్, వాళ్ళు నన్ను మాట్లాడిన దివ్య, వాళ్ళు యూనిఫామ్ లో రాలే. యూనిఫామ్ లో వస్తే వాళ్ళు ఆన్ డ్యూటీ వచ్చినట్టు, పోలీస్ వెహికల్ వస్తే వాళ్ళు ఆన్ డ్యూటీ వచ్చినట్టు. వాళ్ళు అసలు పోలీసు వాళ్ళలో కాదో కూడా తెలియదు నాకు. వాళ్ళు వచ్చిర్రు అంటున్నావు అంటే ఇద్దరు వచ్చేసి మేము పోలీస్ అంటే నువ్వు నమ్మేసినావు. చేసినావు అంటలేను. ఎవడో వచ్చి నువ్వు బ్లబ్ చేసి నువ్వు దాన్ని నమ్మి ఇంత సీన్ చేస్తున్నావు అంటే ఫోటోలు లేవు, ఇక్కడ ఫోటోలు లేవు, నా ఫోటోలు లేవు. ఫోటోలు తీసుకుంటా మీరు ఇట్లా నించారు. తమాషా అయితే మరి మాట్లాడిస్తలేవు. మాట్లాడి అన్న సరే మాట్లాడి. ఇంకో వీళ్ళ ఇంటికి ఎవరో వచ్చిర్రు, అది పోలీసు వాళ్ళు కాదా తెలియదు. దివ్య నేనేం చెప్తున్నా, నీకు అంత ప్రాబ్లం ఉంటే నేను నీకోసం కూడా వస్తా. నేను ఆడ పోయి కొట్లాడింది వీళ్ళ కోసమే. ఇప్పుడు ఆడపిల్లల మీదకి పోయారు, వాళ్ళు చూస్తే ఎట్లున్నారు, ఏదో షీటర్లు రా ఉన్నారు. మీకోసమే కదా కొట్లాడినా, మీకోసమే కదా కొట్లాడినా. ఇప్పుడు లోక్షితాల మమ్మీ మా కొడుకుని ఆడ బట్టలు ఇప్పేసి అట్లే అంతే నన్ను అడిగి పెట్టిగా పెట్టిర్రు. ఆడ లోక్షిత ఇజ్జత్ అంతా పోయింది. ఇప్పుడు వాళ్ళ మమ్మీకి ఎవరు సమాధానం ఇవ్వాలి? నేను ఇవ్వాలి. నేను ఇలా ప్రతిగా ఏమైనా అని కూడా నేను నా నెత్తి మీద వేసుకొని నేను వచ్చిన వాళ్ళు అవుతా, నేను మాట్లాడతా. ఇంకోటి ఇట్లా నువ్వు ఫస్ట్ ఇట్లా అరే కెమెరా తీసుకోండి. మొన్న మీరు ఏం చేసిర్రు? ఓలీకి మీరు నాతో చేసిర్రు. నేను ఎన్నోసార్లు చెప్పినా ఏమన్నా ఉంటే నా మీద చేయరు అని. ఇట్లా ఇప్పుడు తాను తీసుకో, ఇది ఎంత వేసినా పోతుంది. ఇక్కడ కలర్లు కనిపిస్తున్నాయా? ఇక్కడ కలర్లు కనిపిస్తున్నాయా? చెప్పు. నేను దీని గురించి ఏ రోజైనా మిమ్మల్ని అడిగినా? లేదు, చేసిర్రు నా మీద డేర్ చేసిర్రు, ఏదో చేసేసిర్రు, నన్ను ఏడిపేయాలని చేసిర్రు. కామెడీ వేళనే చేసిర్రు దివ్య. ఇప్పుడు దీనికి సమాధానం కూడా చెప్తాడు. నేను నా బాధ చెప్తున్నా, ఒక్క నిమిషం నేను. ఇప్పుడు దీనికి సమాధానం ఎవరు చెప్తారు? నిన్ను అడిగిన ఏమన్నా దీని గురించి అడిగింది ఏమన్నా? ఇప్పుడేగా చెప్తున్నా. 3 రోజుల నుంచి అన్ని సెంటర్ల దగ్గర తిరుగుతున్నా. ప్రతి ఒక్కడు ఎన్నో వేసేస్తున్నాం. పెట్రోల్ వేసినాం, డీజిల్ వేసినాము, ఏమేమో వేసిరు కదరా. నేను రాత్రి కూడా ఎన్నెన్నో వేసిరు, అయినా అని కూడా ఇది పోతుంది. ఏం చేయాలా? ఈ రోజు నేను ఆ కోపం మేము చూపించినా నెక్స్ట్ కప్పు చేసి ఎన్నో చేశారు. నేను మనోళ్ళు అంతే. మనోళ్ళు నన్ను మాట్లాడి అన్న మనోళ్ళు కాబట్టే నేను గమ్మునున్నా. అన్నిటికీ గమ్మున ఉంటున్నా కూడా. ఎంతో మంది అంటారు దివ్య ఎందుకు వద్దు. అరే నాకంత దమ్ము ఉంటే నేను కూడా దివ్యని ఏడిపించి చూపిస్తా. నేను కూడా ఆమె టార్చర్ చేసి చూపిస్తా. ఏదో ఇప్పుడు ఈమె పక్కకు జరిపేసినాం అనుకో, ఈమె చేసే టార్చర్కి నేను భయపడి ఈమెను తీసేస్తా అంట. అయినా నేను గమ్మునున్నా. మనం చేస్తున్నాం. నిన్న అది అనుకోకుండా అయిపోయింది. వీళ్ళు రీల్స్ చేయడానికి పోయారు, ఆడ మిమ్మల్ని గెలికిరు. లోక్షిత్ మ్యాచ్ సిరీస్ మ్యాచ్ ఇంకి నాకేం సంబంధం? ఇంకి నాకేంది సంబంధం? నిన్న నువ్వేమంటున్నావు వీళ్ళంతా ఒకటే మనం అంత ఒకటే, ఇంటికి నాకు సంబంధం ఉంది. ఎందుకు వేసుకొని తిరుగుతున్నావు? నువ్వు ఎట్లా అంటే ఆ మాట వేసుకొని తిరుగుతున్నావు. దీంతో నాకేం సంబంధం ఉంది? దీంతో నువ్వు తిరుగుతా. ఆ రోజు నువ్వు మనం కొట్టలే, నువ్వేమన్నావు? నేను కూడా చూపిస్తే అది చేస్తా అన్నావు. నీకు నాకేం సంబంధం? ఈయన గురించి ఎందుకు కొట్లాడుతున్నా నేను? ఆడ అందరి గురించి కొట్లాడుతున్నా. ఈయనకి నాకు సంబంధం లేదు. ఈమెతో ఇటు తిరుగుతుంది అంటే వాడనే వాడదు. అరే అని ముందు ఏం చెప్పినారా నీ గురించి? ఆయన ఎందుకు కొట్టిరు? వీళ్ళ మమ్మీకి కానీ ఎవరికైనా నా తమ్ముళ్ళ లెక్క చూస్తున్నా అని చెప్పిన. నేను ఈయన గురించి ఎందుకు స్టాండ్ తీసుకుంటా? ఈయనతో నాకు ఏం అవసరం ఉంది? నాకు అవసరం కూడా లేదు. నేను ఒకటి చెప్తున్నా దివ్య, నువ్వు వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో. నేను ఆపా. ఏ రోజు కూడా నా నోరు తెలిసి నువ్వు వెళ్ళిపో అని నేను మాట్లాడలేదు. నేను ఒకటి ఏం చెప్తాను, అంతే. నాకు సంబంధం లేదు. రోజు కూడా నువ్వు వెళ్ళిపో అని చెప్పినా నేను ఎవరికి చెప్పలే కదా. నేను ఇంకో ఇట్లా దండం పెట్టి నేను వెళ్ళిపోతా, నేను వీడియోలు చెయ్యా అంటే నేను ఏ రోజు కూడా అడుగుతలే. నీ ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు వస్తున్నావు, నువ్వు చేస్తున్నావు, నువ్వు నన్ను పర్సనల్గా టార్చర్ చేస్తున్నావు, నేను టార్చర్ చేస్తున్నా, అవి నడుస్తున్నాయి అంతే. ఇది మిమ్మల్ని పర్సనల్గా ఆడు
మీ మీదికి వచ్చిండు కాబట్టి నేను ఆడదాకా వచ్చినా నాకేం పని పాట లేదా మీ ఇంటికాడికి వచ్చి 4 గంటలు 5 గంటలు మా ఇంటికాడ వచ్చి మళ్ళీ ఆడు ఎందుకు ఇచ్చిండు హర్ష నాకేం తెలుసు వాడు ఎవడు ఇచ్చిండో తెలియదు కంప్లైంట్ అసలు నాకు ఒకటి చెప్తున్నా నీకు నిజంగా చెప్తున్నా ఒకవేళ నీ మీద కంప్లైంట్ ఇచ్చుంటే ఫస్ట్ అలా అఫీషియల్ గా వస్తారు నెక్స్ట్ ఎవరైనా ఆడపిల్ల ఇంటికి ఒక్క నిమిషం వింటావా ఆడపిల్ల ఇంటికి ఎవరు మేల్ కాప్స్ రారు గుర్తుపెట్టుకో వాళ్ళిద్దరు వచ్చి ఎవడో ఆడ మొత్తం మన దోస్తులే ఉంటారు మీ ఇంటికానే ఆడు ఏమైనా చేస్తాడు నేను మొన్న లాస్ట్ టైం ఏమన్నాడు పోయేటప్పుడు నేను ఏమైనా చేసి చూపిస్తా నేను ఏదైనా చేస్తా అన్నాడు నేను మీకు చెప్పిన జాగ్రత్తగా ఉండు అన్న ఎవడో ఇంటికి వచ్చిండు ఎవడేమో చేసిండంటే నా తప్ప నా ఇంటికి పోల్చోళ్ళు వచ్చిరు అంటే చూపి ప్రూఫ్ చూపి వాళ్ళ ఫోటోలు నువ్వు నా మీద మా అందరి మీద అటు కెమెరాలో చూసుకుంటా ఇన్ని గైగే ఎవరైనప్పుడు నీకు అంత దమాకు ఉంటే నువ్వు వాళ్ళతో మాట్లాడాలా ఏమని మాట్లాడాలా నువ్వేమని మాట్లాడాలా వాళ్ళతో ఇంటికి ఎందుకు వచ్చారు నువ్వు కొట్టి సరే అంతెందుకు నువ్వు కొట్టిన వాడా కొట్టలేక నీ తప్పేం లేదు కదా నీ దగ్గరికి ఎందుకు వచ్చిరా ఎందుకు అడుగుతలేవు నంబర్ అని ఇచ్చిండా నంబర్ ఏమని అడిగిండు నేను అడిగిండు మళ్ళీ ఇంకొకటి ఆయన ఎందుకు కొట్టిరు అని అడిగిరు నేను కొట్టలేదు సార్ అని చెప్పిన ఆయన ఎవరో కూడా అంటే మీకేమన్నా ఇంకొక ఆయన ఎందుకు వచ్చిండు అని అన్నాడు ఆయన పోయి ఎందుకు కొట్టిండు అని అంటే నాకేం తెలియదు సార్ నాకు అసలు వాళ్ళ గురించే తెలియదు అని నేను చెప్పిన అట్లా ఎట్లా తెలియదు మీ గురించే కదా మాట్లాడింది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు తర్వాత ఏమనలే ఒక ఇద్దరు వచ్చేసి ఖాళీ ఎందుకు కొట్టిరు అని అడిగితే వాళ్ళు పోలీసు వాళ్ళని నమ్మేయడము అన్ని చేసేయడమా ఇదా నీ దమ్మకి అయినా ఇంకో నాకు అవసరం లేదు నిన్న నువ్వు మస్తు పెద్ద మాటలు మాట్లాడినావు ఇంకో నేను చెప్తున్నా ఇంకో ప్రతి దాని సారీ వద్దు ప్రతి వాళ్ళకి నువ్వు ఆన్సర్ ఇచ్చేసి నువ్వు కాదు నేను ఇన్ని కూడా ఏడిపోనియా ఇదంతా షార్ట్ కావాలి ఇష్టం వచ్చాను మా పనులు కూడా వదిలేసుకొని ఆగు మా పనులు కూడా దీంట్లో ప్రతి ఒక్కళ్ళు లోక్షిత్ వాళ్ళ మమ్మీకి కానీ నువ్వు కూడా ఉండాలి నువ్వు ఎడికైనా వెళ్ళిపోయినా అనుకో కాళ్ళు చెల్లి ఇరగొట్టేస్తా నేను మీ ఇంటికాడికి వచ్చి కూర్చొని కూడా నేను చెప్తున్నా 1 2 3 4 ఎవరెవరు ఉన్నారు దీంట్లో అందరు ఇన్వాల్వ్ అయ్యి ఇదంతా స్టార్ట్ అయిపోవాలా ఆడు రేపటి రోజు మన దాకా రావద్దు ఇంకోటి చెప్తున్నా ఆ నోటితో చెప్పిస్తాను నేను వీళ్ళకి నాకేం సంబంధం లేదు ఇది ఇక్కడికి ఎండ్ అయిపోయిందని చెప్పిన తర్వాత మీ దారి ఎక్కడ చూసుకుంటారో చూసుకొని నేను ఇన్వాల్వ్ కూడా కాదు అర్థమైందా డైరెక్ట్ ఇది కూడా ఎందుకు వీడియో పెడుతున్నా అంటే ఈమె వెళ్ళిపోతా అన్నది ఈమెకి ఏమన్నా అయిపోయిందంటే నాకు సంబంధం లేదు అన్నట్టు చెప్తాను నేను ఇది షార్ట్ చేస్తా 100% షార్ట్ అయిన తర్వాత నువ్వు ఛానల్కి వెళ్ళిపోతావా నువ్వు ఏడికి పోతావు నీ ఇష్టం నేను నిన్ను అడగా ఆ వీడియో నిన్న ఇంకోటి కూడా అంటున్నా మీరు ఒకటి మేము ఒకటి ఏడ కాలే నేను నీకోసం కూడా కొట్లాడినా అవును ఈడ మా దివ్య వాళ్ళ ఇల్లు ఉంది అని చెప్పేసి ఆడ వచ్చి కూర్చున్నా నాకు అంత అర్హత లేదా ఏం చెప్పాలా ఇప్పుడు అంతమంది మొగల మధ్యలో ఆడుండు ఏదో గొడవ అయిపోయింది నీ మీదకి ఏమన్నా అయింది నీకు ఒక్కదానికి ఆడదాన్ని నువ్వు నీకేమన్నా అయింది ఎవరు ఆన్సర్ ఇస్తారు నాకు ఆ మాత్రం దమ్మట్లేదా నేను విలువాలని మా ఇంటికాడికి వచ్చినావు నాకు ఒక్క మాట చెప్పలేదు అంటే నీకు ఎందుకు చెప్పాలా నువ్వేమన్నా పైలువానా నిన్ను తీసుకొచ్చి నువ్వు ఫస్ట్ నాకు తెలియదు నేను అంతా ఆలోచించలే వాళ్ళు ఎవరెవరిని పంపించినా ఎవరు ఏం కెమెరా తీసుకోండి నేను ఈ బోర్డు వేయించుకున్నా ఈ బోర్డు తీసేసి ఏమన్నా అన్నానా దేనికి ఓకే మీరు కరెక్ట్ దానికి నేను ఇప్పుడు దాన్ని తప్ప అంటలేను ఏమన్నా అడిగినా ఎందుకు తీసేసారన్నా అవును ఈ కార్తో చేస్తుర్రు కొన్ని లెక్కలు చేస్తుర్రు దాని పేరు ఖరాబ్ కాదని తీసి ఆలోచించి అడిగినా నేను ఎంత నాకు ఇష్టంతో నేర్పించుకున్నది నేను అవునా కదా చేస్తుర్రు మీరు నాకు కూడా అర్థమైంది ఆ కార్ కట్ల చేస్తుర్రు అది ఉండొద్దు అని చెప్పి తీసేస్తాను అడిగినా నేను నా డ్రీమ్లు నాకు ఇష్టమైన లెక్క అవన్నీ చేసేస్తారు మీరు తీసేస్తారు ఏ రోజైనా మేము మీద కిరాకైనా పోనీ అదే ఏమంటున్నా ఇది షార్ట్ అయిన తర్వాత ఏం మాట్లాడద్దు నువ్వు మాట్లాడద్దు అది షార్ట్ అయిన తర్వాత అవన్నీ వదిలిపెట్టి అనలే హర్ష నేను అయ్యిన దానికి చెప్తున్నా దీని వెనకాల ఇంత ఇది ఉందని నాకు తెలియదు నువ్వు చెప్పే ఇదంతా షార్ట్ అయిన తర్వాత ఎవరు ఏ దారిలో పోతారు ప్రతి ఒక్కళ్ళు వీడియోలో మాట్లాడాలా వెళ్ళిపోవాలా ఇప్పటి నుంచి
ఇదైతే షార్ట్ అయిపోయిన తర్వాత వీడియోలో ఒక మాట చెప్పేసి వెళ్ళిపోండి. ఇంకో నేను హర్ష దగ్గర ఉంటలేను, హర్ష వీడియోస్లో ఉంటలేను, నాకేమన్నా సంబంధం అయితే నాకేమన్నా అయితే నాకేమో షార్ట్ అయింది. మరి కష్టకాలంలో ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు కూడా ఉండాలా, కష్టంగా ఉన్నప్పుడు కూడా ఉండాలా. కష్టంగా ఉన్నప్పుడు నేను వెళ్ళిపోతా అంటే కాదు. మీ ఇద్దరికి కష్టంలో ఉన్న మంచిగా ఉన్నప్పుడు లేనా నేను మీరు ఇద్దరు అదే అంటున్నా. ఇప్పుడు కష్టంగా ఉంది, మరి నేను వెళ్ళిపోతా అని మాట్లాడుతున్నా. అరే పోనీ పోయి నాకు ఇంకో ఇవన్నీ వద్దు. నేను అది ఆ థింగ్స్ ఎట్లా నేను షార్ట్ చేసిన తర్వాత నీకు ఇష్టం అంటే నువ్వు వెళ్ళిపో, ఏమైనా చేసుకో, కానీ పోయే ముందు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పేసి నువ్వు ఎందుకు పోతున్నావు కూడా చెప్పేసి వెళ్ళిపోవాలి. అర్థమైందా? ఇది ఇట్లానే పెట్టుకుంటా వీడియో. నేను ఏమున్నా అని కూడా ఇవే ప్రూఫ్లు మనకు, అంతే, అంతకు మించి ఏం లేదు. పెట్టేశారా?